కుంభమేళాలో ఐఐటి బాబాగా పాపులర్ అయిన అజయ్ సింగ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రతీక అనే బీటెక్ విద్యార్థిని ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ రంగంలో స్థిరపడుతుంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అభయ్ సింగ్ మాత్రం ఐఐటి బాబాగా కుంభమేళా సమయంలో లైమ్ లైట్లోకి వచ్చారు. ఐఐటి బాబా లవ్ స్టోరీ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కు చెందిన సద్గురు ఆదియోగి ఆశ్రమంలో ప్రారంభమైంది. సిద్ధార్థ్ సింగ్ ఐఐటి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆధ్యాత్మికం వైపు వెళ్లారు. ఇక అదే సమయంలో మంగళూరుకు చెందిన ప్రతిక కూడా బీటెక్ చదువుతూ ఆధ్యాత్మిక వైపు ఆసక్తితో ఆదియోగి ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఏర్పడ్డ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఆలోచనలు, జీవితం పట్ల వారికున్న దృక్పథం ఒకేలా ఉండటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక వీళ్ల ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో మహాశివరాత్రి రోజున హిమాచల్ ప్రదేశ్లోని వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అభయ్ సింగ్ పెళ్లి చేసుకుని భార్యతో కలిసి సొంత ఇంటికి రావడంతో అతని తల్లి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి సాంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న అభయ్ సింగ్తో సెల్ఫీలు దిగేందుకు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభయ్ సింగ్ నిజాయితీపరుడని, ఏడాది క్రితం కలుసుకున్నామని, తమ స్నేహం ప్రేమగా మారిందని, తామిద్దరం సంతోషంగా ఉన్నామని ప్రతీక చెప్పింది. ఇక మరోవైపు ఆధునిక విద్యను ఆధ్యాత్మిక బోధనతో మేళవించే సనాతన కేంద్రీకృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తాము యోచిస్తున్నట్లు అభయ్ సింగ్ తెలిపారు. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ప్రతిష్టాత్మక ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ వైపు మళ్ళీ డిజైన్లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా 38 లక్షల ప్యాకేజీతో 3 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు. కానీ అక్కడ తీవ్రమైన డిప్రెషన్కు గురి కావడంతో ఆయన స్వదేశానికి వచ్చారు. ఐటీ కెరియర్ను వదిలేసి సన్యాసం స్వీకరించారు. ఇక 2025 మహాకుంభమేళాలో సన్యాసి దుస్తులో ఉన్న అతను తాను ఐఐటిలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా అతను ఫేమస్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ఆయన్ను ఐఐటి బాబాగా పిలవటం మొదలుపెట్టారు.